తెలంగాణలో మనకి ఏదైతే అంటారని అంటే అంబేద్కర్ని అంటారని వాడు ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే సమాజంలో నేను ఇచ్చిన అంబేద్కర్ బ్రహ్మ అన్నారు. నేను పరబ్రహ్మ, నేను బ్రహ్మనాయుడు. ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో బడుగు బలహీన అణగారిన అంటరాని వర్గం కోసం అహర్నిశలు శ్రమింపజేస్తుంటుంది. శ్రమిస్తుంటారు కూడా. ఎవరు అంటే నాయకులు, అగ్రనాయకులు కాదు, వాళ్ళను ఏమనాలంటే ఉగ్రవాద నాయకులు దేనికోసం పనిచేస్తుంటారు? ఉదాహరణకి గ్రామాలు ఉన్నాయి. గ్రామాలు ఎట్లా ఉన్నాయి? పూర్వం ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? గ్రామీణ వ్యవస్థలు ఎట్లున్నాయి? గ్రామీణ వ్యవస్థలు చూస్తే చాలా భయంకరంగా ఆలోచించదగ్గ విషయంగా అసలుకు నిద్ర పట్టని విధంగా మాకు ఆ విధంగా తోస్తూ ఉండబట్టి ఇంత పట్టుదలగా దీని మీద మేము శ్రమిస్తూ దీన్ని అదే పనిగా మేము బయటికి లేవనెత్తి మీ అందరి అభ్యున్నతిని కోరుకుంటూ మేము ఈ సాధన చేస్తూ ఈ విధంగా మేము మీకు ప్రతి మనిషికి కూడా అందజేసుకుంటూ మీకు తెలియజేసుకుంటూ మీ నుంచి కొన్ని తెలుసుకోవాలని మేము చాలా ఉపలాటంగా మేము ఉన్నాము. మరి మీ యొక్క కోరికలను, మీలో ఉండేటువంటి సత్వగుణాన్ని మాకు తెలియజేస్తారని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. మరి మీ నుంచి మాకు అందాలని చెప్పేసి ఎదురు చూస్తాం. మరి మీరు అది ఇప్పుడు గ్రామాల గురించి నేను అడిగింది. గ్రామాలలో ఏం జరుగుతుంది, అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది? పూర్వం ఉదాహరణకి మనకి గ్రామాల్లో ఇప్పుడు కోళ్ళు కానీ ఏదైనా కానీ పండగలు కావచ్చు, సంక్రాంతి పండుగలు కావచ్చు, అన్ని పండుగలు పూర్వం ఉన్న పండుగలు వేరు. సంవత్సరం చిన్నగా పండుగలు చేసే విధానం కూడా పూర్తిగా మారిపోవడం జరిగింది. తర్వాత ఉపాధులు అన్ని గ్రామాలలో ఉండే ప్రజలకు ఉపాధి మొత్తం వీలైనంత వరకు 90% నశించిపోవడం జరిగింది. మొత్తం నగరాల మీద ఆధారపడే పరిస్థితి ఇప్పుడు దైన పరిస్థితి గ్రామీణ ప్రజలకు దాపరించింది. అంటే గ్రామాలలో ఉండి అప్పుడు ఏదైతే ఉపాధులు ఉన్నాయో అవన్నీ నాశనం చేయడం ఎవరు ప్రభుత్వం దగ్గరుండి చేయించింది. అంటే ఇది కళ్ళకు కట్టిన సత్యం. ఇంకా దీనికి గ్రామాలను ఏం చేస్తున్నారు వీళ్ళు నాశనం చేయడం కోసము? ప్రధానంగా రోడ్లు అయితే గ్రామాల అభ్యున్నతి కోసం వేసారని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంది? గ్రామాలను కాంక్రీట్ తలకడం. అంటే మొత్తం అప్పుడు పూర్వం ఉన్న కొటాలకు నిప్పు పెట్టడం. అంటే చెట్ల మధ్యలో కొటల మధ్యలో ఉత్తమమైన జీవన విధానం, అటువంటి విధానాన్ని అంటే మట్టిని పవిత్రంగా ఉంచడం, ఇటువంటివన్నీ కార్యక్రమాలు. అంటే దానితో పాటు మనుషులతో పాటు సహజీవులను సంరక్షించడం, వాటికి తాగునీటి వస్తువులు కల్పించడం, తర్వాత వాటికి ఆహారం కొరత రాకుండా చూడడం, ఇటువంటివన్నీ పూర్వం వ్యవస్థలు ఉండేటివి. ఇప్పుడు ఏం జరుగుతుంది? మనిషికి ఆకలి, అది కూడా మనిషి సాటి జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆకలితో చస్తున్నా పట్టించుకునే వ్యవస్థలు ఇప్పుడు ఉండేటివి. మనుషులు కూడా చస్తున్నా పట్టించుకునే వ్యవస్థలు ఇప్పుడు. అటువంటి దయనీయ పరిస్థితుల్లో ఇంకా మనుషులకి అటువంటి పరిస్థితి ఉంటే, అంటే మనిషి కోసమే పనిచేసే ప్రభుత్వం, అంటే మనిషి కోసం కాదు, ఈ ప్రభుత్వం చేసేది భూమిని అంతా కాంక్రీట్ తలకడం లేదు. ఆ కాంక్రీట్ కోసం పనిచేసే మనిషి, ఆ మనిషి కోసం సంరక్షించి ఆ మనిషి యొక్క రక్షణ కోసం అహర్నిశలు తప్పించే ఈ ప్రభుత్వం, ఇన్ని ఉన్నా కానీ మనిషికి దయనీయ పరిస్థితి ఇప్పుడు ఉంది. అటువంటి మనిషికి అన్ని రక్షణ ఉన్నా కానీ మనిషి అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి సాటి జీవుల పరిస్థితి ఏంది? ఎటువంటి చలనం లేనటువంటి వాటి సాటి జీవులకు ఎటువంటి రక్షణ కల్పించినటువంటి పరిస్థితి కలిగినటువంటి ఏదైతే ప్రభుత్వాలు అట్లా చూస్తున్నాయో దానివలన సహజీవులు కానీ అన్నీ చనిపోవడం జరిగింది. అలాగే వృక్షశాస్త్రం అంతరించిపోవడం జరిగింది, మట్టి అపవిత్ర పాలు కావడం జరిగింది. అట్లే గ్రామాలలో ఉపాధి కోల్పోవడం, ఎంతోమంది 90% ఉపాధులు కోల్పోవడం జరిగింది. ఆ ఉపాధి కోసం వీళ్ళు కేవలం ఎండల కాలము, నడెండల కాలము తీసుకొచ్చి ఒక ఉపాధి కరువు పని ఒకటి పెట్టి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు పెట్టి ఇక్కడ ఉన్న తిప్పలను అన్నిటిని నాశనం, అంటే పవిత్రమైన మట్టిని పై పొరను తొలగించి అక్కడ ఉన్న చెట్లను నాశనం చేసి ఆ దుర్మార్గపు విధానాలకు కొమ్ముగాయడం, ఇటువంటి పనికిమాలిన చెత్త వ్యవస్థకు అదే ప్రాణప్రతిష్ఠ చేయడం, అంటే చట్టాలు చేయడం, ఇటువంటివన్నీ దుర్మార్గము. అంటే అట్లా కాకుండా గ్రామీణ ప్రజలను అడగకుండా వాళ్ళ ఇష్టం ఢిల్లీలో కూర్చొని ఇష్టరాజ్యంగా చట్టాలు చేయడం, అది కూడా దుర్మార్గం అని ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. ఇప్పుడైనా చట్టాలను ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో దాన్ని ప్రజల అభిప్రాయం తెలుసుకొని ఉత్తమమైన చట్టాలు చేస్తారని, ప్రకృతికి అనుకూలమైన చట్టాలు చేస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ప్రజల తరపున. ఇలాగే కొనసాగితే ఈ పోలీస్ స్టేషన్లు ఉండవు, ఈ ఆర్మీ వ్యవస్థలు ఉండవు, ఈ నాటకాలు చేసే ఈ BSFలు ఇవేవి ఉండవు. లక్షల జీతాలు దొబ్బి ఇక్కడ దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు నాటకాలు చేసి గ్రామాలను అదే మొత్తం ప్రకృతిని సర్వనాశనం చేసి ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలను రూపొందించినటువంటి ఆ రాక్షసుడి వ్యవస్థలు కుప్పకూలిపోతాయని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.